హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు జారీ చేసిన కీలక మెమో అందులోని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఖజానా మరియు లెక్కల శాఖ వారు ఇటీవల ఒక ముఖ్యమైన మెమోను విడుదల చేశారు. సో, మెమో నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ ఉత్తర్వుల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మరియు రాష్ట్రంలో రాష్ట్రంలోని పెన్షనర్ల ప్రస్తుత స్థితిగతులను మనం ఇప్పుడు చాలా వివరంగా చర్చించుకుందాము. సో, ఈ మెమో వివరాల్లోకెళ్ళే ముందు హైదరాబాద్‌లో స్థిరపడినటువంటి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ వారు ప్రభుత్వం ముందు ఉంచిన కొన్ని డిమాండ్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరము. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్నటువంటి సంఘం కార్యాలయంలో బుధవారం నాడు ఒక విలేకరుల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు మరియు సలహాదారు సత్యనారాయణ గారైతే పాల్గొని పెన్షనర్లు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొని వెళ్లారు. వారు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలేంటంటే, ప్రభుత్వ యంత్రాంగంలో దాదాపు 35-45 సంవత్సరాల పాటు తమ జీవితాన్ని ధారపోసి నిబద్ధతతో సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, వృద్ధాప్యంలో వారికి అత్యంత అవసరమైనది నాణ్యమైన వైద్య సదుపాయం. అయితే రాజ్యాంగబద్ధంగా తమకు అందవలసిన వైద్య సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదనైతే వారు ఈ మేరకు విన్నవించారు. అలాగే గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయడమే కాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 35% మేర మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలనైతే కోరారు. వయసు పైబడిన వారికి అదనపు పెన్షన్ ప్రయోజనాలను కూడా పునరుద్ధరించాలని ఈ సందర్భంగా వారైతే విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ సమస్యలపై మానవతా దృక్పథంతో స్పందించి పెన్షనర్ల బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ అనురాధ రమణి వంటి ప్రముఖులు కూడా పాల్గొని పెన్షనర్ల హక్కుల కోసం గళం విప్పారు. ఇక ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారు జారీ చేసిన మెమో విషయానికి వస్తే, ఇందులో పెన్షనర్లకు ఇచ్చే కొన్ని రకాల అలవెన్స్‌లపై ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓస్ మరియు మంగళగిరిలోని ఏపీసీఆర్డీఏ అకౌంట్స్ అధికారులకు ఈ యొక్క ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఎవరైతే తాత్కాలిక పెన్షన్ పొందుతూ ఉన్నారో వారికి సంబంధించి కొన్ని నిబంధనలు ప్రభుత్వం గుర్తు చేసింది. సాధారణంగా ఏదైనా క్రమశిక్షణా చర్యలు లేదా కోర్టులో న్యాయపరమైన విచారణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు వారికి విచారణ ముగిసే వరకు పూర్తి స్థాయి పెన్షన్ ఇవ్వకుండా కేవలం తాత్కాలిక పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఈ మెమో ప్రకారంగా అటువంటి పెన్షనర్లకు స్థిర వైద్య భత్యం, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏ మరియు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేవి వెంటనే చెల్లించకూడదు. ఈ ప్రయోజనాలు పొందాలంటే సదరు ఉద్యోగిపై ఉన్నటువంటి విచారణలు పూర్తిగా ముగిసి వారు నిర్దోషులని తేలిన తర్వాతే లేదా విచారణ తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ఈ అలవెన్స్‌లు మంజూరు చేయబడతాయి. అంటే ఎప్పుడైతే ఒక పెన్షనర్‌కు రెగ్యులర్ సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ప్రభుత్వం ద్వారా అధికారికంగా మంజూరవుతుందో అప్పుడు మాత్రమే వారికి ఈ యొక్క వైద్య భత్యం మరియు వయసు రీత్యా వచ్చే అదనపు పెన్షన్ మొత్తాన్ని కలిపి చెల్లిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెన్షనర్లు వేచి చూడాల్సి ఉంటుంది అని నిబంధనల ప్రకారంగా ట్రెజరీ అధికారులైతే ఈ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వం నిధుల చెల్లింపులలో పారదర్శకత ఉంటుంది అని అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు.